అడవికి దగ్గరలో ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో రాము అనే బాలుడు తల్లి తండ్రులతో ఉండేవాడు. రోజు సంతోషంగా ఇతర పిల్లలతో ఆడుకునేవాడు. రాము రోజు అడవికి వెళ్లి పండ్లు, కూరగాయలు తెచ్చేవాడు. ఒకరోజు తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు రాము అడవిలోకి వెళ్ళాడు. పండ్ల కోసం వెతుకుతున్న రాముకు హఠాత్తుగా ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పులి కూడా రాముని చూసింది. అది చూడగానే రాము భయంతో పరుగు తీశాడు. పులి కూడా అతడిని వెంబడించింది. అతనిపై దూకడానికి ప్రయత్నించి దాడి చేసింది. పులి గుర్రుమంటూ ముందుకు దూకింది. రాము చాకచక్యంగా గమనించి పక్కకు దూకాడు. పక్కన గొయ్యిలో పడ్డాడు. కాని ఆ ప్రదేశంలో అతడు పడగానే కింద మట్టి అతడిని ముంచేయడం మొదలైంది. అది చిన్న మట్టిగుంట కాదు, బలమైన ఊబి. రాము అందులో మునగడం చూసిన పెద్దపులి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాని రాము ఈ ఊబిలో చిక్కుకొని పోయాడు. రాము సమయస్ఫూర్తితో వెంటనే దగ్గర్లో కిందికి వీలాడి ఉన్న చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఆ కొమ్మను మెల్లగా లాగుకుంటూ చెట్టు పైకి ఎక్కాడు. రాము చెట్టు పైకి ఎక్కి ఊపిరి పీల్చుకున్నాడో లేదో అక్కడే ఒక పెద్ద కొండచిలువ కొమ్మల మధ్య నుంచి కిందకు జారుతూ రాముని చుట్టుకోబోయింది. ఈసారి రాము భయపడకుండా తన దగ్గర ఉన్న చిన్న కత్తిని వెంటనే తీసి ఆ కొమ్మను కోశాడు. కొండచిలువ కిందకు జారిపడి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో పులి, స్నేక్ నుండి తప్పించుకున్న రాము అనుకుంటున్నాడు ఇంకేమీ ప్రమాదముండదు. కాని అడవి తన సవాళ్లను ఇంకా ముగించలేదు. రాము ముందుకు సాగుతుండగా పెద్ద రోరవ నది చేరుకున్నాడు. ఆ నది గట్టుల మధ్య ముంచుకొచ్చిన నీటి ప్రవాహం పాశవికంగా కదులుతుండింది. రాముకు ఆ నది దాటితేనే తన ఇంటికి చేరుకోవచ్చు. నదిపై ఓ పొడవాటి కాని బలహీనమైన చెక్కపాల కట్టె కనిపించింది. అది అడుగడగానే కంపించిందని దానిమీదుగా నడవడం ఎంతో జాగ్రత్తగా సాగించారు. నీటిలో పెద్ద పెద్ద మొసళ్ళు చూస్తూ పట్టు తప్పకుండా క్షేమంగా అటు గట్టుకు చేరాడు. అలా భయంగా ముందుకు సాగుతుండగా రాత్రి కావస్తుంది. ఆ అడవి మరింత ప్రమాదకరమైంది. రాముకు అనుమానం కలిగింది. ఎందుకంటే చుట్టూ అనేక కళ్లలాంటి వెలుగులు మెరుస్తున్నాయి. అవి జింకలు కాదు, పులి కన్నులు కాదు, కాని అది అడవి నక్కల గుంపు. తక్షణమే ఆచంతునైన రాము తన జేబులోని అగ్గపెట్టెను వాడి ఒక పొడవాటి కొయ్యకు నిప్పంటించాడు. చుట్టూ ఉన్న నక్కలను ధైర్యంగా ఎదుర్కొని అటు పారిపోయేలా చేశాడు. అన్ని ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొన్న రాము చివరకు తన గ్రామానికి చేరుకున్నాడు. అతని కథ వినగానే గ్రామస్తులందరూ మేధావిగా ప్రశంసించారు.